హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరామ్ దుర్గా వ్లాగ్స్. అయితే ఇక అందరూ అయితే ఎలా ఉన్నారండి? ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఇక చాలా రోజుల తర్వాత ఇంటి క్లీనింగ్ అయితే చేశాను అనమాట అండి. టుడే అయితే మండే, ఇదివరకు ట్యూస్డే ఫ్రైడే చేసేదాన్ని కదండి. హెల్త్ ఇష్యూ జరిగాక ఇలా చాలా రోజులకి ఇలాగా క్లీనింగ్ అయితే చేశాను అన్నమాట. ఇక ట్యూస్డే ఫ్రైడే అని కాకుండా హెల్త్ గురించి కూడా కొంచెం శ్రద్ధ అయితే తీసుకొని బాగున్నప్పుడు చేసుకుందాంలే అన్నట్టు చేస్తానన్నమాట అండి. ఇకైతే అందరికీ అలాగే అనిపిస్తుంది కదండి. ఇక పాలు అయితే కాస్తున్నాను అన్నమాట. టీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక ఆకుకూరలు అయితే తెచ్చారన్నమాట అండి. ఇక ఈ వీక్ అంతా ఆకుకూరలతో ప్రిపేర్ చేశారనమాట రెసిపీస్ అయితే. ఇది పాలకూర ఫ్రై అన్నమాట అండి. పాలకూర ఫ్రై అయితే కడాయిలో ఆయిల్ వేసుకున్నాక పోపు ఉంటుంది కదండి, ఆ పోపు వేసుకున్నాక క్లీన్ చేసిన పాలకూర ఉంటుంది కదండి, ఆ పాలకూర అయితే వేసాక పసుపు, ఉప్పు, కొన్ని పాలు అయితే పోసి మగ్గిస్తానన్నమాట అండి. ఇలాగే చుక్కకూర, గోంగూర మినహాయించి ప్రతి ఆకుకూర ఇలాగే ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఇది తోటకూర పులుసు అన్నమాట అండి. ఈ తోటకూర పులుసు అయితే గిన్నెలో ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేగాక తోటకూర వేసి మగ్గాక కొంచెం చింతపండు పులుసు, షుగర్ అయితే యాడ్ చేస్తాను అన్నమాట అండి. ఇలా మరిగాక దించేసుకుంటామే అన్నమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇలా మటన్ ములక్కాడ ఎప్పుడులా కాకుండా క్లీన్ చేసుకున్న మటన్లో పసుపు, ఉప్పును, గరం మసాలా, ఆనియన్ తురుము, పచ్చిమిర్చి అన్నీ కలిపేసి ఇలా ఆయిల్ వేడయ్యాక కడాయిలో అయితే వేసేసి బాగా మగ్గనివ్వాలండి. మటన్ అయితే చాలాసేపు మగ్గనించాక ఇలా వాటర్ అయితే పోసి బాగా ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చాక ఇంకా ఇలా చాలా దగ్గర వరకు వస్తుంది కదండి, అప్పుడు మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. ఇలాగా మటన్ ఫ్రై గ్రేవీ టైప్ అన్నమాట అండి కర్రీ అయితే ఇది. ఇంకైతే ఈ బిర్యానీ రెసిపీ చూడండి. ఈ బిర్యానీలో అయితే ముందుగా మసాలా వేగించేసుకున్నాక ఆయిల్లో ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తాను అన్నమాట. వేసాక బిర్యానీ పొడి ఉంటుంది కదండి, మసాలా పొడి, అవి కూడా యాడ్ చేస్తాను అన్నమాట. అలా యాడ్ చేసాక రా బియ్యాన్ని అయితే అంటే క్లీన్ చేసుకుంటాం కదండి, అలా కాకుండా రా రైస్ని అయితే వేసేసి నూనెలో మగ్గించాక ఇలా వాటర్ అయితే పోసుకొని సాల్ట్ యాడ్ చేసి ఇలా ఉడికాక దించేసుకుంటామే అన్నమాట అండి ఈ బిర్యానీ అయితే. ఇక కాలీఫ్లవర్ కర్రీ అన్నమాట. ఆయిల్లో అయితే కాలీఫ్లవర్ని ఇప్పుడు మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుంటాం కదండి, సేమ్ అదే ప్రాసెస్లో
కాలీఫ్లవర్ని మ్యాగ్నెట్ చేసి ఆయిల్లో వేసాను అన్నమాట. అలా దగ్గరికి వచ్చే వరకు మగ్గించేసుకున్నాక కొన్ని వాటర్ పోసుకొని దగ్గర పడ్డాక దించేసుకుంటామే అన్నమాట కాలీఫ్లవర్ ఫ్రై అయితే. ఇంకా సండే ఇలా వెజ్ బిర్యానీతో స్పెండ్ అయిందన్నమాట అండి డే అయితే. ఇలా లంచ్ అయితే చేస్తున్నాం అన్నమాట అండి. ఇక మన యూట్యూబ్ ఛానల్స్కి వస్తే చాలా ఛానల్స్ని అయితే చూస్తానండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో నాకైతే తెలియదు అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక తోటకూర టమాటా కర్రీ అన్నమాట అండి ఇదైతే. ఆయిల్లో ఉల్లిపాయ వేగాక పచ్చిమిర్చి, ఇలా తోటకూర టమాటా వెల్లుల్లిపాయ తురుము పసుపు ఉప్పు వేసి మగ్గించేసుకున్నాక బాగా మగ్గాలన్నమాట అండి. మూత పెట్టి మగ్గించేసేయాలన్నమాట. నేనైతే చాలామంది ఆకుకూరల మీద మూత పెట్టరండి. మూత పెట్టాక ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. టమాటా మగ్గదు కదండి లేకపోతే. ఇక్కడ వాటర్ వస్తుంది అనమాట, మనం వాటర్ వేయక్కర్లేదు కదా. ఇలా కారం ఎక్కువ వేసినట్టుగా ఉంది కదండి, కానీ సరిపడే వేసాను అనమాట. ఇలా వాటర్లో అలా కారం వేసేసుకొని ఇంక వాటర్ ఏమి వేయక్కర్లేదండి. ఆ వాటర్ తోటే కర్రీ మగ్గిపోతుంది అన్నమాట. కొంచెం ఏమైనా మసాలా యాడ్ చేసుకోవచ్చండి, నేనైతే యాడ్ చేయలేదు. ఎల్లుల్లిపాయ తురుము ఒక్కటే వేసాను అనమాట అండి. కొంచెం మగ్గాలండి. ఇదిగోండి మగ్గిపోయాక ఇలా ఆయిల్ అది పైకి తేలుతుంది అన్నమాట. ఇలా మగ్గిందని తెలిసాక ఇంకో గిన్నెలో తీసేసుకుంటున్నాను అనమాట అండి. ఇలా లంచ్ అయితే చేసేస్తున్నాను అనమాట. తోటకూర టమాటా కర్రీ బాగుంటుందండి, అన్నం ఎక్కువ కలుస్తుంది. చాలాసార్లు ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకైతే కాఫీ అయితే ఇలా కలుపుతున్నాను అనమాట అండి. కాంటినెంటల్ ఎక్స్ట్రా ఉంటాయి కదండి, 2 రూపీస్ యాషేస్ అయితే అదైతే కాఫీ అయితే తాగుతున్నాను అనమాట. ఇంకా బయట బట్టలు తీసేసాను అనమాట అండి. ఇలా మడతది పెట్టేసుకున్నాక ఇలా బెడ్రూమ్లో అయితే ఇలా కబోర్డ్స్లో అయితే చదివేస్తున్నాను అనమాట అండి. నా వాయిస్ ఇంట్లో కూడా అంతేనండి, ఇలా స్లోగానే ఉంటుంది. మాటలోనే కాదు రియల్గా కూడా అంతే, తక్కువగా మాట్లాడతాం అన్నమాట అండి. ఇలా ములక్కాడలో ఒక ములక్కాడ అయ్యింది ఉంటే కోసాను అన్నమాట టుడే అయితే. మా హనీ అయితే ఆడుకుంటుందన్నమాట వాళ్ళ డాడీతో. ఇక ఇదిగోండి మా హనీ అయితే ఇలా ఉందన్నమాట. మరో మంచి బ్లాగ్తో కలుస్తానండి. ఇదేంటంటే నైట్ టైం స్కై అన్నమాట, ఒకటి మిలుగుమని వెళ్ళిపోతుంది. డీప్గా చూస్తే అర్థమవుతుంది. ఉంటానండి, నమస్తే.